కొండాపురం అను గ్రామంలో సూరమ్మ కుటుంబం ఉంటుంది. ఈమెకి ఒక కొడుకు వినోద్. సూరమ్మ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటూ వినోద్ని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తుంది. వినోద్ పెద్దయ్యాక కూరగాయల వ్యాపారం చేస్తూ అమ్మను సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆ గ్రామంలో ఉన్న వెంకయ్య సూరమ్మ ఇంటికి వచ్చి, సూరమ్మా, అబ్బాయికి మంచి పెళ్లి సంబంధం చూశాను. అమ్మాయి రూపవతి, గుణవతి, చక్కటి అమ్మాయి. మన వినోద్కి సరైన జోడీ. అవునా అన్నయ్య గారు, నేను కూడా ఈ ఏడు అబ్బాయికి పెళ్లి చేద్దామనుకుంటున్నా. అంతలో మీరే సంబంధం తీసుకొచ్చారు. ఇంతకు ఏ గ్రామం అన్నయ్య అమ్మాయి వాళ్ళది? పక్కనే ఉన్న సూర్యలంక. మీకు సంబంధం సరైతే వారి కబూర్ చేస్తాను. రేపు అబ్బాయిని తీసుకెళ్లి సంబంధం కుదుర్చుకుని వద్దాం. ఏమంటావు సూరమ్మ? అలాగే అన్నయ్య, అబ్బాయి ఇంటికి రాగానే విషయం చెబుతాను. రేపు వెళ్ళి వాళ్ళని కలుద్దాం. సంతోషం, మరి నేను వెళ్ళొస్తాను అని వెళ్తాడు. సాయంత్రం సమయానికి వినోద్ వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వస్తాడు. కొడుకు రావడం చూసి సూరమ్మ, వచ్చావా వినోదు? ఈరోజు వ్యాపారం ఎలా జరిగింది? ఏముందమ్మా, వ్యాపారం అంతంత మాత్రమే ఉంది. టమాటాల ధర మాత్రం కిలోకి 3 రూపాయలు పడిపోయింది. ఇలా అయితే ఎలా బతుకుతామో ఏమో. ఏమోరా, తలచుకుంటేనే భయంగా ఉంది. సరే, ఇంట్లోకి రా, ముందు భోజనం పెడతాను. వినోద్ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. సూరమ్మ వంటగదిలోకి వెళ్ళి భోజనం తెచ్చి వినోద్కి వడ్డిస్తుంది. వినోద్ భోజనం చేస్తూ, అమ్మా, నీలా పప్పుచారు ఎవరు చేయలేరమ్మా. నీ చేతిలో ఏదో మహత్యముంది. సరేలేరా, మీ నాన్న బ్రతికున్నప్పుడు ఆయన కూడా ఇలానే తింటూ నా వంటల్ని మెచ్చుకునేవాడు అంటూ గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకుంటుంది. అది చూసి వినోద్ తన మనసులో, అయ్యో, అనవసరంగా అమ్మని ఏడిపించానే అని, అమ్మా, కోడి మాంసం ఉండొచ్చు కదా. రేపు నువ్వు వచ్చే సమయానికి వండి పెడతానులేరా, కడుపు నిండా తిందువుగాని. అన్నట్టు నీకసలు విషయం చెప్పడమే మర్చిపోయారు. ఏంటమ్మా అది? వెంకయ్య మావయ్య నీకొక పెళ్లి సంబంధం తెచ్చాడ్రా. రేపు పెళ్లి చూపులకెళ్లాల్సి ఉంటుంది. నా పెళ్ళికేం తొందరొచ్చిందమ్మా, వచ్చే ఏడు చేసుకుంటాలే. ఒరేయ్, నా కాళ్ళు చేతులు ఆడేటప్పుడే నువ్వు పెళ్లి చేసుకోవాలరా. ఈ మధ్య మోకాళ్ల నొప్పులు బాగా ఎక్కువయ్యాయి నాకు. కూర్చోలేకపోతున్నాను, నిల్చోలేకపోతున్నా. నీకు పుట్టబోయే పిల్లలతో 4 రోజులైనా ఆడుకొనివ్వరా? ఆ మాటలు విన్న వినోద్ మారు మాట్లాడకుండా, అలాగే అమ్మా, రేపెళ్దాంలే అని భోజనం పూర్తి చేసి గదిలోకి వెళ్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే వెంకయ్య ఇంటికి రావడంతో సూరమ్మ, వినోద్, వెంకయ్య సూర్యలంక గ్రామానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ రంగయ్య ఇంటికి వెళ్తారు. వెళ్ళగా, అయ్యా, నేను చెప్పిన అబ్బాయి ఇతనే, వినోద్. కష్టజీవి, చాలా మంచి కుర్రోడు. ఒకసారి అమ్మాయిని పిలిపించండి, అబ్బాయి వాళ్ళు చూస్తారు. కాంతమ్మా, లోపలికెళ్ళి అమ్మాయిని తీసుకురా అనగా కాంతమ్మ వెళ్ళి మీనాను తీసుకువస్తుంది. అమ్మాయి రాగానే ఆమెను చూసి సూరమ్మ, అన్నయ్య గారు, అమ్మాయి లక్షణంగా ఉంది. రేయ్ వినోదు, అమ్మాయిని చూడురా అని అనగా వినోద్ మీనాను చూస్తాడు. చూసి, అమ్మాయి నాకు నచ్చింది అని అంటాడు. అంతలో రంగయ్య, అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా? నచ్చారు. శుభం, ఇంకేంటి, మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయడమే అనగా మీనా సిగ్గుతో గదిలోకి వెళ్తుంది. అంతలో వెంకయ్య, ఈ నెల 23వ తేదీన బాగుంది. ఆ రోజు వీరికి పెళ్లి జరిపిద్దాం. ఏమంటారయ్యా? మాకు సమ్మతమేనండి. మీకు సూరమ్మగారు? మాక్కూడా సమ్మతమే అన్నయ్య గారు. సరే, ఇక మేం వెళ్ళొస్తాం మరి. భోజనం చేసి వెళ్ళండి వదిన గారు. వద్దు వదినా, అతుకుతే గతకదంటారు గదా. ఏకంగా పెళ్లి భోజనాలు చేద్దాంలే. అలాగే అమ్మా, మీ ఇష్టం అనగా సూరమ్మ వాళ్ళు వెళ్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. బంధువులందరి సమక్షంలో వినోద్ మీనాల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీనా కొత్త కోడలిగా సూరమ్మ ఇంట్లో అడుగుపెడుతుంది. మీనా వచ్చిన దగ్గర్నుంచి ఇంట్లో సంతోషంగా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు మీనా తన భర్తతో, ఏవండి, ఈరోజైనా వ్యాపారానికి వెళ్ళండి. ఇలా ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంటారు? ఏ, నీ భర్త నీ పక్కనుండటం ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు, మీరు వ్యాపారానికి వెళ్ళకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు?
ఏమనుకుంటారు? భార్య భర్తని కొంగుకి కట్టేసుకుంది అంటారు. అందుకే మీరీరోజు వ్యాపారానికి వెళ్ళాల్సిందే. తప్పదా? తప్పదు. సరే అయితే వెళ్ళొస్తాను అని కూరగాయల వ్యాపారానికి వెళ్తాడు. అమ్మా, తాజా తాజా కూరగాయలు రావాలమ్మా, రావాలి అని అంటూ ఉండగా అటుగా వెళ్తున్న శాంతమ్మ వస్తుంది. బాబు, వంకాయలు కిలో, బెండకాయలు అరకిలో ఇవ్వవా? అలాగే అమ్మా అంటూ కూరగాయలు టమాటాలు కవర్లో వేసిస్తాడు. అవి తీసుకుని శాంతమ్మ, ఎంత బాబు? 55 రూపాయలమ్మా. అదేంటి బాబు, అంత ధర చెప్తున్నావు? అవి తినడానికా లేక బీరువాలో దాచుకోవడానికా? అమ్మా, వంకాయలు కిలో 30 రూపాయలు, అలాగే బెండకాయలు అరకిలో 25 రూపాయలు వామ్మో, ధరలు మండిపోతున్నాయి. అంటూ డబ్బిచ్చి వెళ్తుంది. ఇంతలో ఇంకొందరు వస్తారు. వారు కూరగాయలు తీసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇంటి దగ్గర సూరమ్మ తన కోడలితో, అమ్మ మీరా, ఏం వంట చేయమంటావు? మీ అబ్బాయికి ఏది ఇష్టమైతే అదే చేయండి అత్తయ్య. అబ్బాయికి కోడి బిర్యానీ అంటే చాలా ఇష్టం. పాపం వాడు చాలాసార్లు అడిగాడు గాని నాకు చేయడం రాక చేయలేదు. నీకొచ్చా అమ్మ వంట చేయడం? అత్తయ్య, వంట నేను చాలా బాగా చేస్తాను. బిర్యానీ అయితే ఇక మీరే తిని చెప్పాలి. సరేనమ్మా, ఇలా అయితే నేను వెళ్ళి కోడి మాంసం తీసుకొస్తాను. నువ్వు మసాలాలు తయారు చేసుకో అని చెప్పి కోళ్ల కొట్టుకు వెళ్తుంది. వెళ్ళి సూరమ్మ, ఇదిగో మస్తానన్నా, అరకిలో కోడి మాంసం ఇవ్వు. అలాగే అమ్మా అని కోడిని కొట్టిస్తాడు. అతనికి డబ్బుచ్చి మాంసాన్ని పట్టుకుని ఇంటికి వస్తుంది. వచ్చి సూరమ్మ, అమ్మా, మసాలాలన్నీ తయారు చేశావా? చేశానత్తయ్యా అంటూ మాంసం తీసుకుని మీనా బిర్యానీ చేయడం మొదలుపెడుతుంది. అంతలో ఇంటికి సూరమ్మ వాళ్ళ దూరబంధువైన చెల్లెలు మరిది వస్తారు. వారిని చూసి సూరమ్మ, చిట్టమ్మ, బాగున్నావా? మల్లయ్య, నువ్వెలా ఉన్నావయ్యా? బాగున్నాం వదినా. వినోద్ పెళ్లికి రాలేదు కదా, ఒకసారి అమ్మాయిని అబ్బాయిని చూసి వెళ్దామని వచ్చాము. చాలా సంతోషం. లోపలికి రండి. వదినా, వంటగదిలో నుంచి మంచి గుమగుమలొస్తున్నాయి. కోడలు చేస్తుందా? అవునయ్యా. అమ్మ మీనా, చిన్నత్తయ్య మావయ్య వచ్చారు. ఒకసారి ఇలా రా అమ్మా. నమస్కారం అత్తయ్య. నమస్కారం మావయ్య. నమస్కారం. బాగున్నావమ్మా? బావున్నానండి. మీరు? అమ్మ మీనా, వంట పూర్తయిందా? అత్తయ్య మావయ్య చాలా దూరం నుంచొచ్చారు. ఆకలిగా ఉందేమో, ముందు భోజనం తీసుకొచ్చి పెట్టమ్మా. ఇప్పుడే చేయడం అయిపోయింది అత్తయ్య, తీసుకొస్తాను. ఇప్పుడెందుకు లేవదినా ఎండనబడొచ్చారు, కాసింత తినండి అని వంటగదిలోకి వెళ్ళి మీనా బిర్యానీ తేగ చిట్టెమ్మకు మల్లయ్యకు వడ్డిస్తుంది. వారు బిర్యానీ తింటూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. అది గమనించిన మీనా, బిర్యానీ బాగోలేదా ఏంటి? అత్తయ్య మావయ్య ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. అని అనుకుంటూ ఉండగా మల్లయ్య, వదినా, ఇంకాస్త బిర్యానీని వడ్డించవా నాక్కూడా అక్క. అని ఇరువురు కొంచెం కొంచెమని ఉన్న బిర్యానీ అంతా తింటారు. తిని మల్లయ్య, వదినా, మరి మేము వెళ్ళొస్తాం. అమ్మాయిని చూశాం, మళ్ళీ వచ్చినప్పుడు అబ్బాయిని చూస్తాంలే సరేనయ్యా, జాగ్రత్తగా వెళ్ళిరండి. అనగా వారు వెళ్తారు. వారు వెళ్ళాక మీనా, అత్తయ్య, బిర్యానీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీ అబ్బాయికి ఎలా అత్తయ్యా? ఏముంది, పప్పుచారు చేయడమే. పప్పుచారా? అవునమ్మా, కొంచెమే తింటారనుకుంటే ఇలా నీ భాగం నా భాగం నీ భర్త భాగం కూడా తింటారనుకోలేదు. పోనీలేండి అత్తయ్య, రేపు మళ్ళీ చేసుకుందాంలే అని సూరమ్మ వంటగదిలోకి వెళ్ళి పప్పుచారు చేస్తుంది. కొంత సమయానికి వినోద్ రాగా భోజనం వడ్డిస్తుంది. ఏవండి, మీకిష్టమని బిర్యానీ చేశాను. కానీ మీ చిన్నమ్మ చిన్నాన్న వచ్చారు. వాళ్లే మొత్తం తినేసి వెళ్ళిపోయారు. అందుకే అత్తయ్య మళ్ళీ పప్పుచారు చేసింది. పోనీలే మీనా, బంధువులన్నాక ఊరికే వస్తారా? వచ్చినప్పుడు వారికి నచ్చింది వడ్డించి పంపించడమే. సర్లే, పప్పుచారుంది కదా, దీంతో సర్దుకుంటానులే
సరే, మీరు రేపు వ్యాపారానికి వెళ్ళొచ్చేలోపు మళ్ళీ బిర్యానీ చేసి తయారుగా ఉంచుతాను. మీరు వచ్చాక వేడివేడిగా తిందురు గాని. సరే మీనా, ఈరోజు కాస్త అలసటగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అని గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే వినోద్ వ్యాపారానికి వెళ్తాడు. వెళ్ళగా అత్తయ్య, మీ అబ్బాయి ఈరోజు బిర్యానీ చేయమన్నాడు. అవునమ్మా, సర్లే, నేను వెళ్ళి కోడి మాంసం తీసుకుని వస్తాను అని మళ్ళీ మస్తాన్ కొట్టుకు వెళ్తుంది. వెళ్ళి మస్తానన్నా, అరకిలో కోడి మాంసం ఇవ్వు. అదేంటమ్మా, నిన్న పట్టుకెళ్ళావుగా, ఇంటికెవరైనా బంధువులొచ్చారా? అదేం లేదన్నా, మేము తినడానికే. కానీ నిన్న ఇంటికి బంధువులొచ్చారు, వాళ్ళు తిన్నారు. మాకేం మిగల్లేదు. ఏ రోజైనా బిర్యానీ చేసుకుని కడుపు నిండా తినాలి. సరే అన్నా, నువ్వు కోడి మాంసం ఇవ్వు ముందు. అనగా మస్తాన్ మాంసమివ్వగా సూరమ్మ తీసుకుని ఇంటికెళ్తుంది. వెళ్ళి అమ్మా మీనా, మసాలాలు బాగా పట్టించి బిర్యానీ చేయమ్మా, ఏ రోజైనా తిందాము. అలాగే అత్తయ్య అంటూ బిర్యానీ చేస్తూ ఉంటుంది. అంతలో మీనా స్నేహితురాళ్ళు సంధ్యా సుజాత వస్తారు. వచ్చి మీనాతో మీనా, ఎలా ఉన్నావే? పెళ్ళైన దగ్గర నుంచి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావుగా. అవునే, సరే కాని మీనా, నువ్వు బాగున్నావుగా? నేను చాలా బాగున్నాను. కూర్చోండి. అత్తయ్య, నా స్నేహితురాళ్ళొచ్చారు. ఇలా రెండత్తయ్యా. ఏంటమ్మా, అందరూ బాగున్నారా? సరే మీనా, మేం వెళ్ళొస్తాం. ఎక్కడికమ్మా వెళ్ళేది? మా కోడల్ని చూడ్డానికొచ్చారు, తినకుండా వెళ్తారా? అలాగే అండి, తింటాం. ఆకలిగా ఉంది. మీనా, త్వరగా వడ్డించవే. చాలా బాగుంది మీనా, నువ్వే చేసావా? అవునీ, ఎలా ఉంది? బాగుంది, ఇంకొంచెం పెట్టండి. మీనా, ఏమనుకోనంటే ఒకటి అడగనా? అడగవే. దారిలో తినడానికి బాక్స్లో బిర్యానీ పెట్టివ్వవానే? బాక్సా? నేను పెట్టుకొస్తానాగమ్మా. అని వంటగదిలోకి వెళ్ళి బిర్యానీ బాక్సులో పెట్టివ్వగా పట్టుకొని వెళ్తారు. అత్తయ్య, ప్రతిరోజు ఇలా అవుతుందేంటి? మీ అబ్బాయి కోసం బిర్యానీ చేయటం, ఎవరో ఒకరు రావటం, వచ్చి తినేసి వెళ్ళిపోవటం. పాపం, మీ అబ్బాయి ఏమంటాడో ఏమో. మీరేంటి అత్తయ్య అలా బాక్స్లో పెట్టించారు? నీకోసం వచ్చిన వాళ్ళని లేదని పంపించలేం గదా. అది సరే గాని మన దరిద్రం ఏంటమ్మా, ఎవరు చెప్పినట్టే వస్తున్నారు. మళ్ళీ కోడి మాంసం తెద్దామన్నా ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో వినోద్ ఇంటికి వస్తాడు. అమ్మా, వేడివేడి బిర్యానీ తయారుగా ఉందా? చాలా ఆకలిగా ఉంది. బిర్యానీ కోసమే ఈరోజు తొందరగా కూరగాయల వ్యాపారం ముగించుకొని ఇంటికొచ్చా. ఆ మాటకు సూరమ్మ మీనా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏవండి, ఈరోజు కూడా బిర్యానీ చేశానండి. కానీ మా స్నేహితురాళ్ళొచ్చారు, వాళ్ళు మొత్తం తినేసి వెళ్ళిపోయారు. అవునరా వినోదు, 2 రోజుల నుంచి ఇలానే జరుగుతుంది. సర్లే, బంధువులు వచ్చిందానికి మీరేం చేస్తారు? ఇదిగో డబ్బు, కిలో మాంసం తేమ్మా అని డబ్బిస్తాడు. ఆ డబ్బు తీసుకొని సూరమ్మ మళ్ళీ మస్తాన్ కొట్టుకు వెళ్ళి మస్తానన్నా, ఈసారి కిలో కోడి మాంసం ఇవ్వు. అదేంటమ్మా, ఈసారి కిలో తీసుకుంటున్నావు? ఇంటికి బంధువులెవరైనా వచ్చారా? లేదన్నా, మాకే. అంటూ మాంసం తీసుకుని వెళ్తుంది. వెళ్ళగా మీనా మళ్ళీ బిర్యానీ తయారు చేస్తుంది. కొంతసేపటికి బిర్యానీ పూర్తవడంతో ఏవండి, స్పెషల్ బిర్యానీ రెడీ అయింది, రండి. అత్తయ్య, మీరు కూడా. అనగా ఇద్దరూ వచ్చి భోజనానికి కూర్చుంటారు. మీనా వినోద్ గిన్నెలో బిర్యానీ పెడుతూ ఉండగా సూరమ్మ చెల్లి మరిది చిట్టెమ్మ మల్లయ్య మళ్ళీ వస్తారు. మీనా వారిని చూసి సరిపోయింది, ఈసారి కూడా మనం తిన్నట్టే అనుకుంటూ ఉండగా, వదినా, పోయినసారి వినోద్ లేడు కదా, చూసిపోదామని వచ్చాం. చెప్పవే చిట్టమ్మా. అవునొక్కో, చూసెళ్దామని వచ్చా. నిజంగా చెప్పవే, నిజంగా అంతేనా? అవునొక్క. సరే అయితే, చూసారుగా, ఇక వెళ్ళిరండి. వదినా, మేమొచ్చింది నిజానికి నీ కోడలు వండే బిర్యానీ కోసం. ఏంటి, బిర్యానీ కోసమా?
అవును కూడలా, మొన్న తిన్నాం కదా, చాలా రుచిగా ఉంది. మా ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా తినాలి అనిపిస్తుందని మళ్ళీ మీ ఇంటికి వచ్చాం. ఏమనుకోకండి. అనుకునేదేం లేదు చిన్నమ్మ, రండి, మీరొస్తారనే ఎక్కువ బిర్యానీ చేయించా, తిందాం కూర్చోండి అని అనగా చిట్టమ్మ మల్లయ్య భోజనానికి కూర్చుంటారు. మీనా బిర్యానీ వడ్డిస్తుంటే కుటుంబ సభ్యులంతా బాగుంది అంటూ సంతోషంగా తింటారు.